అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ 9 కోసం. సో దాని అప్డేట్ అయితే మనకు కొంత వచ్చింది. సో ఎవరు ఈసారి కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు అనే దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీళ్ళే దాదాపు 99% ఖచ్చితంగా ఉండబోతున్నారు అనేసి మనకైతే టాక్. సో మన లిస్ట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ కావ్యశ్రీ ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు. చిన్ని సీరియల్ నుంచి వస్తుంది తను. సీరియల్స్ నుంచి ఈసారి చాలామందిని తీసుకున్నట్టుగా టాక్. ఎందుకు అని అంటే ఆల్రెడీ కావ్యశ్రీ మీద పోయిన సీజన్ నుంచి చాలా వస్తుంది అనుకుంటున్నారు, కానీ రావట్లేదు చాలా సీజన్స్ నుంచి. అండ్ పోయిన సీజన్లో కూడా నిఖిల్ గురించి, కావ్య గురించి చాలా పెద్ద టాక్. సో ఈ సీజన్ ఖచ్చితంగా హిట్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ కావ్య లేకుంటే మాత్రం హిట్ కాదనే చెప్తాను. సో కావ్యాన్ని తీసుకురావడానికి దాదాపుగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఎలా అవుతుందో చూడాలి. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే దీపికా రంగరాజ్. ఈ దీపికా రంగరాజ్ అనే ఆమె బ్రహ్మముడిలో ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేస్తుంది. అండ్ తను చాలా షోస్ చేస్తుంది, చాలా యాడ్స్ చేస్తుంది, చాలా కాంట్రవర్సీ కూడా చేస్తుంది ఆమె. సో తన జోక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. తిను రావడం అయితే ఈసారి చాలా క్లారిటీ. ఎందుకంటే తన ఆల్రెడీ సీరియల్ దాదాపుగా కంప్లీట్ కావడానికి వచ్చింది. అది 11కి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి దానికి అంతగా ప్రిఫరెన్స్ రావట్లేదు బ్రహ్మముడికి. కాబట్టి డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ వదులుకొని బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతుంది. సో నెక్స్ట్ చేసుకున్నట్టయితే దేవ్జాన్ కూడా ఒక సీరియల్లో వర్క్ చేస్తుంది, సత్యభామ అనే సీరియల్లో. అండ్ అది కూడా లాస్ట్లో ఉంది కాబట్టి అండ్ డెఫినెట్లీ తను కిరాక్ బాయ్స్, కిరాక్ లీగ్ గర్ల్స్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఆ దాంట్లో నుంచి అయితే కన్ఫర్మ్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో తీసుకునేటామె డెఫినెట్లీ దేవ్జాన్ కాబోతుంది అనేసి మనకు టాక్. అండ్ అదే సీరియల్ నుంచి క్రిష్ కూడా రాబోతున్నట్టుగా మనకు టాక్. సత్యబాబులో నుంచి దేవ్జాన్ రావచ్చు, క్రిష్ రావచ్చు, లేదంటే ఇద్దరు కూడా రావచ్చు. సో ఎలా ఉండబోతుందని చెప్పలేం. అండ్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చాలా సీజన్స్ నుంచి వస్తుంది. ప్రత్యేకంగా అయితే 7th సీజన్ నుంచి మనం ఎదురు చూస్తున్న కంటెస్టెంట్ తేజస్వి గౌడ ఈ సీజన్లో వస్తున్నట్టుగా మనకు చాలా పెద్ద టాక్. చూడాలి మరి తను వస్తుందా రాదా అనేది. నాకు తెలిసినంత వరకు అయితే డెఫినెట్లీ రాబోతుంది. ఎందుకంటే ఈసారి హైప్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకురాబోతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 8 అనేది పెద్ద డిజాస్టర్ అయిపోయింది, ఫ్లాప్గా నిలిచిపోయింది. కాబట్టి ఈసారి మంచి కంటెస్టెంట్స్ తీసుకొస్తే మాత్రమే సీజన్ హిట్ అవుతున్నట్టుగా చెప్పబోతున్నాం. అండ్ ఇంకో కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే ఉప్పల్ బాలు. దీన్ని కూడా దాదాపు సెలెక్ట్ అయిపోయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఉప్పల్ బాలు అనేది ఇంతవరకు ట్రాన్స్జెండర్ కేటగిరీలో చాలామందిని తీసుకొచ్చారు. బట్ ఇతను అనేది చాలా డిఫరెంట్ కేటగిరీగా చాలా ఉండబోతుంది. సో చూడాలి మరి ఉప్పల్ బాలుని తీసుకురారా అనేది. నెక్స్ట్ కంటెస్టెంట్ రీతూ చౌదరిని కూడా పోయిన సీజన్లో అడిగారు, లాస్ట్ వరకు వచ్చారు. కాకపోతే విష్ణుప్రియ ఇద్దరు ఉండడం వల్ల మరి వాళ్ళిద్దరికి సెట్ కాదనేసి ఒక్కరు మాత్రమే వచ్చారు. అండ్ ఈ సీజన్లో కూడా రీతూ చౌదరిని అడుగుతున్నారు. బట్ తను వస్తుంది అని అయితే అనుకోవట్లేదు, కానీ అడుగుతున్నారు. ఎందుకంటే తను చాలా కాంట్రవర్సీలో ఇప్పుడు ఇరుక్కుంటుంది. ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ వల్ల తను హైలైట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ రీతూ చౌదరిని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే శివ్ అంటే మీకు అంతగా గుర్తు రాకపోవచ్చు, కానీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అయిన ప్రియాంక జైన్ వాళ్ళ ఏమంటారు రిలేషన్లో ఉండడం వల్ల మీకు అందరికీ తెలుస్తుంది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కేబీకేహెచ్లో వర్క్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ డెఫినెట్లీ శివ్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ 9లో ఉండబోతున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే హరి అనే ఈ వ్యక్తి మనకు ఆదివారం విత్ పరివారంలో వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతానికైతే. సో దాంట్లో నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకు కమెడియన్స్ తరపు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే హరినే హైప్లో ఉన్నాడు అని బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి చూడాలి మరి ఎవరు వస్తారో. సో నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే డెఫినెట్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అలేఖ్య రాబోతుంది అన్నట్టుగా టాక్. లేదా అలేఖ్య మిస్ అయితే రమ్య రావచ్చు, లేదా సుమ అనే ఆమె రావచ్చు. ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా రావచ్చు. ఎవరు వచ్చినా కూడా సీజన్కి మాత్రం చాలా హిట్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు అలేఖ్యనే అడిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అలేఖ్య ఉన్న స్థితిలో మాత్రం అలేఖ్య ఈ సీజన్కి అయితే రాదు. మేబీ నెక్స్ట్ సీజన్కి రావచ్చు, కానీ వాళ్ళ సిస్టర్ రమ్య రాబోతుంది అన్నట్టుగా టాక్. సో చూడాలి. అండ్ ఇంకో మనకు
ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఉండబోతున్నారని మీకు తెలుసు. సో పోయిన సీజన్ నుంచి ఒక ఇద్దరిని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ కేటగిరీలో అయితే సోనియా ఉండబోతుంది. డెఫినెట్లీ ఈ సీజన్లో సోనియా ఉంటుంది అన్నట్టుగా టాక్. ఎందుకంటే సోనియా మాట్లాడే విధానం కానీ అన్నీ ఎవరికీ నచ్చవు. సో ప్రతిసారి మనం నెగిటివ్ క్యారెక్టర్ని తీసుకురావాలంటే తీసుకురాలేము. సో అందుకనే పోయిన సీజన్ నుంచి సోనియాని తీసుకున్నట్టుగా మనకు టాక్. అండ్ మనకు ఇస్మార్ట్ జోడీ నుంచి ఆమె ఉంది కాబట్టి ఆ కేటగిరీలో తీసుకునే అవకాశాలు ఎక్కువ. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు మనకు రాబోతున్న క్యాండిడేట్ ఎవరంటే గౌతమ్ కృష్ణ. ఆల్రెడీ సీజన్ 7లో రావడం జరిగింది, సీజన్ 8లో రావడం జరిగింది. ఈ సీజన్లో కూడా రాబోతున్నట్టుగా టాక్. సో ఎలా ఉంటుంది సీజన్ అనేది చూడాలి. డెఫినెట్లీ ఈ ఇద్దరిలో మాత్రం ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సోనియా లేదా గౌతమ్ కృష్ణ. ఈ ఇద్దరిలో మీకు ఎవరు రావాలని ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు 12 కంటెస్టెంట్స్ నేమ్ చెప్పాను. అలేఖ్య, చిట్టి, పికిల్స్ అందరినీ ఒకటేలాగా చెప్పేసి 12 కంటెస్టెంట్స్ నేమ్ చెప్పాను. సో దీంట్లో ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు, రావద్దని మీరు అనుకుంటున్నారు? అండ్ కేబీకేహెచ్ నుంచి బంచిక్ బబ్లు వచ్చే అవకాశాలు లేదా ఇమ్మాన్యుయల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకో డౌట్ కూడా అడిగారు, హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు? హోస్ట్ కేటగిరీలో దాదాపుగా 99% నాగార్జున గారు ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బీబీ టీం చెప్పలేకపోతున్నారో మరి ఏంటో తెలియట్లేదు, కానీ ప్రతి సీజన్లో నాగార్జున గారే ఉంటూ వస్తున్నారు. ఈ సీజన్లో కూడా డెఫినెట్లీ ఆయన ఉండబోతున్నారు. ఒకవేళ బిగ్ బాస్ టీం కనుక నాగార్జున గారి అప్రోచ్ అయ్యి మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే తప్ప మారే అవకాశాలు లేదు. ఒకవేళ మారిస్తే మాత్రం ఎవరు వచ్చే అవకాశాలు అంటే బాలయ్య గారు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తను అన్స్టాపబుల్ అనే షోని ఎంత హైప్ చేశాడో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కేటగిరీలో బాలయ్య గారిని తీసుకునే అవకాశాలు లేదా విజయ్ దేవరకొండ గారిని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకు టాక్ వస్తుంది. సో బాలయ్య గారు లేదా విజయ్ దేవరకొండ ఈ ఇద్దరినైతే అప్రోచ్ అవుతున్నారు, లేదా రానా గారిని కూడా తీసుకునే అవకాశాలు. సో రానా గారిని కూడా ఇంతకుముందు సీజన్స్లో అడిగారు, బట్ చూడాలి. ఈ హోస్ట్లో మీకు ఎవరంటే ఫేవరెట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు వస్తే బాగుంటుందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ కంటెస్టెంట్ వస్తే ఈ సీజన్కి హైప్ రాబోతుంది. సో ఈ సీజన్ దాదాపుగా సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతుంది అన్నట్టుగా మనకు టాక్. సో చూడాలి ఎలా ఉండబోతుందో ఈ సీజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరు రావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను ఏం మార్చుకోవాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.